దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా వందనాలండి. అందరూ బాగున్నారా? వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. కీర్తన గ్రంథం 126వ కీర్తన 5వ వచనం చదువుకుందామండి. కన్నీళ్లు విడిచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు. చాలండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్ర మహాపరిశుద్ధుడానికి కొందనాలు స్తోత్రాలు ప్రభువా. 6వ శుక్రవారం రోజు ప్రభువా ఈ రీతిగా నిలబడి ఈ వాక్యం చెప్పుచుండగా నన్ను బలపరచమని అడుగుచున్నాను ప్రభువా. నోటికి నోరుగా కంఠానికి కడుపురుగా నన్ను వాడుకోమని అడుగుచున్నాము. వినుచున్న బిడ్డలు మీ వారైనారు కనుక తండ్రి, ఎవరినూ అనాలోచన లేకుండా ఆసక్తి కలిగి నీ వాక్యం వినట్లు మీరే సహాయం దయచేసి కృపను అనుగ్రహించమని రాబోచున్న క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో దేవుడు ఈ 6వ శుక్రవారం దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో దేవుడు మాట్లాడుతున్న ఒక చక్కటి మాట ఏమై ఉన్నదనంటే, కన్నీళ్లు విడిచి విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు అని ఒక చక్కటి వాగ్దానము ఈ రోజు దేవుని సన్నిధిలో కూర్చున్న ప్రతి ఒక్క కుమార్తెతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మనము దేవుని సన్నిధికి దేని నిమిత్తం వస్తూ ఉంటామండి? మనకున్న శ్రమల నిమిత్తం, ఇరుకు నిమిత్తం, మనకున్న ఇబ్బందుల నిమిత్తం దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం. అన్ని బాగానే ఉంటే దేవుడిని మర్చిపోతూ ఉంటాం. అందుకనే చిన్న చిన్న శోధనలు మనకు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో రావటం మాత్రమే కాదు, వచ్చిన మనము ఏ రీతిగా ప్రార్థించాలి అనేది కూడా ఇక్కడ చక్కగా వివరిస్తూ ఉన్నాడు, వాక్య భాగంలో తెలియపరుస్తూ ఉన్నాడు. వచ్చిన నీవు కన్నీళ్లు విడిచుచు దేవుని సన్నిధిలో ప్రార్థించాలంట. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చిన మనం ఏ రీతిగా ప్రార్థించాలో తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధికి వచ్చి కూర్చుని ఏదో నామకార్థంగా ప్రార్థన చేసుకుని వెళ్ళటం కాదు, కానీ దేవుని సన్నిధికి వచ్చిన నీకు ఏదైతే సమస్య ఉన్నదో ఆ సమస్య నిమిత్తం నువ్వు కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించాలంట. ఆ కార్చిన కన్నీరు దేవుడు చూచేటట్లు నువ్వు ప్రార్థించినట్లయితే ఆ కార్చిన కన్నీరు వ్యర్థం కానికుండా ఆ కన్నీరికి దేవుడు మంచి ప్రతిఫలాన్ని దయచేస్తూ ఉంటాడని తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ, కన్నీళ్లు విడిచి విత్తువారు సంతోషగానముతో పంటకు వస్తారు. అంటే ఎంతో దుఃఖంతో దేవుని సన్నిధికి వచ్చిన నీవు సంతోషంగా తిరిగి ఇంటికి వెళ్తావని దాని సారాంశం. ఆమేన్, హల్లెలూయా. మనము దేవుని సన్నిధికి ఎంతో వేదనతో వస్తూ ఉన్నాము. ఎందుకనంటే దేవుని సన్నిధిలో మన ఆత్మను కుమ్మరిస్తూ ఉంటాం. ఆ ఏడుపు ద్వారా మనలో ఉన్న దుఃఖం అంతా బయటికి పోయి మన మనస్సు, మన హృదయం ఎంతగానో ఆనందంతో కేకలు వేస్తూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చిన నీవు నాకు సమస్య ఉంది అని వచ్చి కూర్చుని వెళ్ళిపోవడం కాదు, కానీ దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, మొరపెట్టుకోవాలి, అంగలార్చాలి. దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థించినట్లయితే దాని యొక్క ప్రతిఫలాన్ని నీవు పొందుకోకుండా ఉండవని వాక్యం తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, చాలా మంది, అందరూ అని నేను అంటారు, కొందరు విశ్వాసులు అయితే సమస్య వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు. అయ్యో, నేను దేవుడిలో ఎంతగానో జీవిస్తూ ఉన్నానే, ఎంతో యథార్థంగా జీవిస్తున్నా, ఎంతో నమ్మకంగా జీవిస్తూ ఉన్నాను, ఎందుకు నా కుటుంబంలోనే ఈ శోధన వచ్చింది, ఎందుకు నాకే ఈ బాధ వచ్చింది అని బాధపడిపోతూ ఉంటారు. ఆ బాధతో, విచారణతో దేవుణ్ణి కూడా నిందిస్తూ ఉంటారు. నిందించిన వారు దేవుని సన్నిధిని విడిచిపెట్టేస్తూ ఉంటారు. ఎందుకు? నేను ప్రతి వారం దేవుని సన్నిధికి వెళుతున్నా, దేవుడు నాకేం చేశాడు, దానికి నాకేం చేసి ఉన్నాడు, నాకు ఇంకా శోధనలు వస్తూనే ఉన్నాయని ఎంతగానో మనం బాధపడుతూ దేవుణ్ణి కూడా నిందించేస్తూ ఉంటాము. కానీ తెలియపరుస్తున్నాడు ఏమైందంటే, దేవుడు నీకు వచ్చిన సమస్య నిమిత్తం ఇంటి దగ్గర కూర్చుని బాధపడుతూ దేవుడిని నిందించడం కాదు, దేవుని సన్నిధిలోకి రావాలి, మందిరంలో కనిపించాలి. దేవుని మందిరంలో అంగలారుస్తూ కన్నీరు కారుస్తూ నువ్వు ప్రార్థించినట్లయితే దాని యొక్క ప్రతిఫలము నీవు పొందుకోకుండా ఉండవని దేవుని ఈరోజు తెలియపరుస్తూ ఉన్నాడు. చాలా మంది భక్తులు బైబిల్ గ్రంథంలో ఎన్నో వారికి వచ్చిన సమస్యల నిమిత్తం, బాధ నిమిత్తం వారు కూడా ప్రార్థించిన తర్వాతే, కన్నీటితో ప్రార్థించిన తర్వాతే ప్రతిఫలం పొందుకున్నారని కూడా బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. వారు కూడా ఎన్నో శ్రమలు అనుభవించి ఉన్నారు, ఎన్నో బాధలు అనుభవించి ఉన్నారు. వారు అనేకమైన శ్రమలు, బాధలు అనుభవించిన తర్వాతే దేవుని యొక్క దీవెనను పొందుకొని ఉన్నారు. దేవుని సన్నిధిలో ఆ శ్రమ నిమిత్తం వారు దేవుని విడిచిపెట్టలేదు.
దానికి అనుగుణంగా దేవుడు నాకు ఇచ్చిన శ్రమను నేను ఏమి అనుకోను, దేవుడిని ఏది అన్నా ఇంకా ప్రార్థన చేస్తారు. నాలో విశ్వాసం తగ్గిందేమో, నాలో ప్రార్థన తగ్గిందేమో అని వారు ఇంకా దేవుని సన్నిధిలో ఇంకా ఇంకా ఎక్కువగా మోకాళ్ళ అనుభవంతో కన్నీరు కారుస్తూ దేవుడు చూచేటట్లు ఏడుస్తూ ఉన్నారంట. తప్పక దానికి ప్రతిఫలంగా వారు అనేకమైన దీవెనలు మేలులు పొందుకున్నారని కూడా వాక్య భాగం తెలియపరుస్తుందని చూద్దాం. వాక్యం చదువుకుందామండి. యోబు గ్రంథము 2వ అధ్యాయము 7-10 చదువుకుందామండి. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును ముట్టెను. అతడు ఒళ్ళు పోకొంటకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించదము, కీడును మనము అనుభవింపగదా అని అనేను. చాలండి. ఇక్కడ యోగ భక్తుడి గురించి మనందరికీ తెలుసు. ఆయన చాలా యథార్థంగా జీవించిన ఒక మంచి భక్తుడు. ఆయన దేవునికి అనుగుణంగా జీవిస్తూ, యథార్థంగా జీవిస్తూ, నమ్మకంగా జీవిస్తూ ఉన్నాడు. ఇంకా ఆయన చెడుతనమును విసర్జించిన వాడై ఉన్నాడు. అయినప్పటికీ యోగ జీవితంలో చాలా శోధన వచ్చి ఉన్నది. అపవాది తను ఇంత యథార్థంగా జీవిస్తూ ఉన్నాడు కనుకనే తనను నేను ఈ విధముగా హింసించినట్లయితే దేవుణ్ణి దూషిస్తాడేమో అని ఒక ఆలోచనతో యోబును చాలా బాధ పెడుతూ ఉంది. ఎంతగా వేధిస్తుంది అని అంటే కురుపులతో ఒళ్ళంతా నిండిపోయి తను కోరుకోవడానికి కూడా చేతులు కూడా సహకరించని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఉన్న యోబును తన భార్య కూడా అంటుంది, నువ్వు ఇంతగా ప్రార్థిస్తున్న దేవుడు ఏమై ఉన్నాడు? నువ్వు యథార్థంగా జీవించి ఉన్నావు కదా, నీ దేవుడు నిన్ను చూడట్లేదా? ఎందుకు ఈ రీతిగా నువ్వు ఇలా ఉన్నావు? ఇక నువ్వు దేవుడిని విడిచిపెట్టు, నువ్వు ప్రార్థన చేయక మానేసే, ఇక నీవు నన్ను తీసేసుకో, నేను చనిపోవాలి అని నువ్వు కోరుకో అని తన భార్య కూడా తనని అంటూ ఉంది, దేవుణ్ణి దూషిస్తూ ఉంది. అప్పుడు యోబు భక్తుడికి చక్కని మాట్లాడుతున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడవద్దు. ఆమేన్, హల్లెలూయా. దేవుడి సన్నిధిలో కూర్చున్న మనము కూడా అదే ఆలోచించాలి. దేవుడు విశ్వాస జీవితంలో ఉన్న మనకు కూడా ఏవో చిన్న చిన్న శోధనలు వస్తూ ఉన్నాయని దేవుడిని విడిచిపెట్టేయడము, దేవుణ్ణి దూషించడము, దేవుని అవమానకరంగా మాట్లాడడం కాదు. కానీ నీవు కూడా యోబు భక్తుడు ఏ రీతిగా అయితే ఆలోచించి దేవుని అలా మాట్లాడి ఉన్నాడు, మనము కూడా అదే ఆలోచన కలిగి ఉండాలి, అదే నమ్మకం కలిగి ఉండాలి. యోబు తన భార్యను తిట్టి తను ఎంతగా ఇది అయి ఉన్నాడనంటే దేవుడి దగ్గర చాలా గొప్ప విశ్వాసిగా ఆయన అయి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన నమ్మకాన్ని దేవుడు విడిచిపెట్టలా. అందుకని అంటున్నాడు ఇక్కడ 42వ అధ్యాయము 12వ వచనంలో కూడా చూద్దామండి. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినట్టే అధికముగా ఆశీర్వదించెను. ఆమె చాలండి. చూసారా, ఆయన పడిన బాధకు, ఆయన పడిన చాలా వేదనకు దేవుడు ఏమిచ్చి ఉన్నాడంటే రెండంతల దీవెన, రెండంతల ఆశీర్వాదం. మొదట ఆశీర్వదించిన దానికంటే అధికముగా యోబును ఆశీర్వదించి ఉన్నాడంట. ఆమేన్, హల్లెలూయా. చూసారా, దేవుడు ఎంత గొప్ప కార్యము యోబు పట్ల చేసి ఉన్నాడు. ఆయన కూడా భార్య చెప్పినట్లు నిందించినట్లయితే అలాంటి దీవెన పొందుకోగలరా? పొందుకోలేరు. అందుకని అపవాది ఎంతగా నిందించినా కూడా నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు, నేను కాచిన కన్నీరు ఆయన చూస్తూ ఉన్నాడు, అది వ్యర్థము కాదు అని యోబు భక్తుడు ఆలోచించి ఉన్నాడు. కలగనే యోచన కలిగి ఉన్నాడు. కనుకనే ఆయన ఏ రీతిగా కన్నీటితో ప్రార్థన చేసి ఉన్నాడో ఆ కన్నీరుకు ప్రతిఫలము సంతోషమైన పంటను ఆయన కోసుకొని ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. గొప్ప దీవెన ఆశీర్వాదం యోబు భక్తుడు ఆయన పొందుకోగలిగి ఉన్నాడు. ఎందుకనంటే కన్నీరు ప్రార్థన యందు అంత ప్రతిఫలం ఉంది. కనుకనే కన్నీటితో ప్రార్థించిన ప్రతి ఒక్క బిడ్డ యొక్క ప్రార్థన ఆయన ఆలకిస్తూ ఉంటాడు. కనుకనే రెండంతల దీవెన, రెండంతల ఆశీర్వాదం ప్రతి ఒక్క కుమార్తెకు దేవుడు ఇవ్వాలనే చూస్తూ ఉంటాడు. కానీ నీవు ఏ రీతిగా ప్రార్థిస్తున్నావు? దేవుని సన్నిధికి వచ్చిన నీవు ఏదో నామకార్థంగా వచ్చి ప్రార్థించి వెళ్ళిపోతున్నావా, లేక కన్నీరుతో మోకరించి నువ్వు దేవుని సన్నిధిలో ఈ రీతిగా ప్రార్థిస్తున్నావా అని దేవుడు నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు కన్నీరు కాచి
నీ యొక్క బాధ నిమిత్తము, శ్రమ నిమిత్తము నువ్వు ఎప్పుడైతే మోకరించి అడుగుతావో అప్పుడే దేవుడు నీకు జవాబును దయచేస్తూ ఉంటాడు. ఆ రీతిగా యోగ భక్తుడు ప్రార్థించి ఉన్నాడు. రెండంతల దీవెన, రెండంతల ఆశీర్వాదాన్ని ఆయన పొందుకోగలిగి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చిన మనము కూడా ఆ రీతిగానే ప్రార్థించాలయ్యా. నాకున్న పరిస్థితి ఇది, నాకున్న శోధన ఇది, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవాలని మనం కూడా ప్రార్థించినట్లయితే అలాంటి దీవెన మనము కూడా పొందుకోగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. 56వ కీర్తన 8వ వచనం చదువుకుందామండి. నా సంచారంలో నువ్వు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవెలలో పడును కదా. హల్లెలూయా. చాలండి, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అని భక్తుడైన దావీదు తెలియపరుస్తున్నాడు. దేవుని సన్నిధికి వచ్చి నీవు కార్చిన కన్నీరు వ్యర్థమవదంట. నువ్వు కార్చిన కన్నీరు వ్యర్థం కాదు, అది ఆయన బుడ్డిలో దాచి ఉంచుతూ ఉన్నాడంట. ఆమేన్, హల్లెలూయా. నువ్వు కార్చిన ప్రతి ఒక్క కన్నీరు బొట్టు కూడా ఆయన లెక్కిస్తూ ఉన్నాడు, ఆయన బుడ్డిలో దాస్తూ ఉన్నాడని తెలియపరుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, అవి కవెలలో ఉంచబడేది కదా. అంటే కింద ఫుట్నోట్లో రాస్తూ ఉంది పుస్తకము అని ఉంటుంది. ఎన్ని కన్నీరైతే నువ్వు కారుస్తూ ఉన్నావో ప్రతిదీ కూడా ఆయన బుడ్డలో ఉంచుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన పుస్తకంలో రాస్తూ ఉన్నాడంట. ఆమేన్, హల్లెలూయా. అంతటి గొప్ప దేవుని మనం ఆనుకొని ఉన్నాము, ఆశ్రయించి ఉన్నాము కనుకనే దేవుని సన్నిధికి వచ్చిన మనము ఉత్త చేతులతో వచ్చి వెళ్ళటం కాదు, కానీ దేవుని సన్నిధికి వచ్చిన నీవు దీవెన పొందుకుని తీసుకుని వెళ్ళాలి. మరి పెద్దమ్మ గారు మరి అందు నిమిత్తమే ప్రతి వారము శుక్రవారాలు ఉంటాయి, కానీ ప్రతి వారం అయితే దేవుని సన్నిధిలో ఎవరు కనిపించరు. అందుకని అలా రావట్లేదని 7 శుక్రవారాలు మరి పెద్దమ్మ గారు ఈ రీతిగా ఏర్పాటు చేయటం జరిగి ఉన్నది. మరి 5 వారాలు అయితే పూర్తయిపోయి మరి దేవుడి సన్నిధికి వచ్చి ఉన్నాం, కానీ 5 వారాలు మరి ఏ రీతిగా ప్రార్థించుకుని వెళ్ళి ఉన్నారు మాకైతే తెలియదు. కానీ 6వ వారం దేవుడు తెలియపరుస్తున్నాడు. నీ సమస్య ఏదైనాను, ఎందుకంటే మన ముందు ఒక్క వారమే ఉంది కనుకనే 6వ వారంలో దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. నీ సమస్య నిమిత్తము దేవుడి సన్నిధిలో కన్నీరు కార్చినట్లయితే దేవుడు తప్పక నీ కన్నీరు ఆయన చూసి సంతోషంగా నువ్వు పంట కోసుకుని ఒక స్థితిని దేవుడు నీకు కల్పిస్తాడని నీకు ఈ రోజు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, నేను ఈ రీతిగా ఏడుస్తూ ఉన్నాను, బాధపడుస్తూ ఉన్నాను, అమ్మో నన్ను ఎవరైనా చూస్తూ ఉన్నారేమో, ఎవరైనా చూసి నన్ను హేళన చేస్తూ ఉంటారేమో అనుకుంటున్నావేమో, నువ్వు దేవుని వైపే చూడాలి. ఆమేన్, హల్లెలూయా. ఆయన చూచేటట్లే నువ్వు ఏడవాలి. ఆయన చూచినట్లయితే ఆ కన్నీరు వ్యర్థమవదంట. ఆయన బుడ్డులో ఉంచుతూ ఉంటాడు. అంత మాత్రమే కాదు, అది ఒక పుస్తకంలో కూడా ఆయన లిఖిస్తూ ఉంటాడని కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో చాలా మంది భక్తులు కూడా వారి యొక్క శ్రమల నిమిత్తము, బాధల నిమిత్తం ఎంతగానో కన్నీరు కార్చిన తర్వాతే వారు కూడా ప్రతిఫలం పొందుకున్నారని మనకు చాలా వాక్యాల ద్వారా తెలుసు. హన్నా గురించి చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో హన్నా ఎంతగానో రోధించింది. ఆమె హృదయము దేవుని సన్నిధిలో పరిచింది. ఆమె ఎంతగానో దుఃఖంతో రోధిస్తూ ఉంది. ఎందుకనంటే ఆమెకు గర్భఫలము లేదు. దేవుని సన్నిధిలో ఆమె గర్భఫలం కోసం దేవుని సన్నిధికి వచ్చి అనుదినము ఎంతగానో ఏడుస్తూ ఉందట. తన ఆత్మను కుమ్మరించిందని కూడా బైబిల్ గ్రంథం రాస్తూ ఉంది. ఆ రీతిగాని మనము కూడా ప్రార్థించినట్లయితే నీ ప్రతి అవసరతను ఆయన తీర్చివాడై ఉన్నాడు. మరి కార్చిన కన్నీరు దేవుడు చూసి ఉన్నాడు. తప్పక ఒక మంచి గర్భఫలాన్ని దయచేసి సమూయేలు ప్రాప్తనే కుమారునిగా అనుగ్రహించి ఉన్నాడు. ఆమె హల్లెలూయా. ఆమె ఎంతగానో దీవించబడింది. ఆమె ఎన్నో మొక్కుబడులు కూడా చేసుకుందయ్యా, నాకు కనుక గర్భఫలం ఇస్తే, నాకు కనుక కుమారుని దయచేస్తే నేను నీకే అప్పగించేస్తానయ్యా, నీకే నేను అర్పణగా ఇచ్చేస్తానని ఆమె మొక్కుబడి కూడా చేసుకుంది. ఆమె మొక్కుబడి చేసుకుని దేవుని సన్నిధిలో కార్చిన కన్నీరుకు ప్రతిఫలంగా దేవుడు చక్కని కుమారుడిని ఆమెకు దయచేసి ఉన్నాడు. ఆ రీతిగానే మనం యాకోబును చూసుకున్నట్లయితే యాకోబు కూడా అంతే. ఆయన కూడా ఎంతగానో దీవెన కోసం దేవుని దగ్గర పెనుగులాడి ఉన్నాడు, ఎంతగానో ప్రార్థించి ఉన్నాడు, కన్నీరు కార్చి ఉన్నాడు. నా అన్న పేరు పై ఉన్న దీవెన నా పేరు మీదకి రావాలని ఆయన ఎంతగానో ప్రార్థించి ఉన్నాడు. ప్రార్థనకు ప్రతిఫలముగా ఇశ్రాయేలుగా దీవించబడి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ భక్తులందరూ కూడా వారి యొక్క ప్రార్థన ద్వారానే, కన్నీటి ప్రార్థన ద్వారానే ఎన్నో మేలులు పొందుకొని ఉన్నారు, ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నారు. ఆ రీతిగానే దావీదు భక్తుడు చూసినట్లయితే దావీదు భక్తుడు రాజుగా అభిషేకం పొందుకున్నప్పటికీ కూడా, ఇశ్రాయేలును పరిపాలించడానికి ఆయన అభిషేకం పొందుకున్నప్పటికీ కూడా సౌలు ఇంకా రాజుగా పరిపాలిస్తున్నాడు కనుక దావీదును చంపాలని చూసి ఉన్నాడు. ఎన్నో సంవత్సరాలు దావీదు సౌలుకు భయపడి అనేక ప్రాంతాలకు కూడా
పారిపోయి ఉన్నాడని కూడా బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. ఈ రీతిగానే ఎన్నో శ్రమలు బాధలు అనుభవించిన తర్వాత, కన్నీరు కార్చిన తర్వాత గొప్ప రాజును దేవుడు చేసి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ రీతిగానే బైబిల్ గ్రంథంలో ఉన్న ఎంతో మంది భక్తుల జీవితాల్లో ఎన్నో శోధనలు ఉన్నాయి, ఎన్నో చాలా వారి కూడా కష్టాలు నష్టాలు అనుభవించి ఉన్నారు. కానీ ఎప్పుడు కూడా దేవుడిని దూషించలేదు, సన్నిధిని విడిచిపెట్టలేదు, సహవాసంలో ఎదుగుతూనే ఉన్నారు, ఆయనకు మొరపెడుతూనే ఉన్నారు. కనుకనే అనేకమైన దీవెనలు, ఎన్నో మేలులు వాటి పట్ల దేవుడు చేసి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. యేసేపు జీవితం చూసినట్లయితే యేసేపు జీవితంలో కూడా ఇంకా ఎన్నో కష్టాలు ఉన్నాయి. సొంత అన్నదమ్ములే తనను చంపాలని చూసి ఉన్నారు, గోతిలో పడేశారు, ఖైదీల చెరసాలలో వేసి ఉన్నారు. అయినప్పటికీ కూడా దేవుడు యేసేపును విడిచిపెట్టాల. ఎందుకంటే చిన్ననాటి నుంచి కూడా ఆయన దేవుడి ఎదుట యథార్థంగా జీవించి ఉన్నాడు, ఎంతగానో భయభక్తులు కలిగి జీవించి ఉన్నాడు. కనుకనే కలలు కనేది కూడా ఆయన వరాన్ని ఇచ్చి ఉన్నాడు. ఆ కళల రూపంలో యేసేపు తన జీవిత విధానం ఏ రీతిగా ఉన్నదని కూడా ఒక కళను కని తను రాజు అవుతాడని, తన అన్నలు తన ఎదుట సాష్టాంగ పడుతూ ఉంటారని తెలియపరిచినప్పుడు, ఆ కళ భావం కూడా ఆయన చెప్పినప్పుడు దాని నిమిత్తమే తన అన్నలకు కోపం వచ్చి, ఇతను తమ్ముడై ఉండి అన్ననైన నన్ను వేలుతాడా అని వారికి కోపంతో తన సొంత తమ్ముడినే చంపాలని చూసి ఉన్నారు, ఖైదీగా వేసి ఉన్నారు, గోతిలో పడేశారు. ఎన్నో శ్రమలు అనుభవించినప్పటికీ కూడా ఆయన కార్చిన కన్నీరు వ్యర్థము కాలేదు. ఆమేన్, హల్లెలూయా. కన్నీళ్లు విడిచి ఆయన ప్రార్థించి ఉన్నాడు, ప్రార్థనకు ప్రతిఫలంగా గొప్ప రాజుని చేసి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు నేను కూడా అదే ప్రార్థించాలి. అయ్యా, నీ సన్నిధిలో నేను ప్రార్థిస్తూ ఉన్నాను, కన్నీరు కారుస్తూ ఉన్నానయ్యా, నా ప్రార్థనకు ప్రతిఫలము నువ్వు నాకు దయచే ప్రభువా అని మనందరం కూడా ప్రార్థన చేయాలి. దేవుడు అదే తెలియపరుస్తూ ఉన్నాడు. భక్తుల యొక్క జీవిత విధానాన్ని మనం తెలుసుకున్నాం. ప్రతి ఒక్క భక్తుల జీవితాల్లో ఎన్నో కష్టాలు ఉన్నాయి, కానీ ఆ కష్టాలు ఉన్నాయని వారు దేవుని విడిచిపెట్టినట్లయితే, దేవుని ఆశ్రయించకపోయినట్లయితే వాటి వెనక ఉన్న దీవెనలు ఆశీర్వాదాలు వారు పొందుకోలేకపోయి ఉండేవారు. కానీ వారు అనుభవించిన ఒక శ్రమను కానివ్వండి, వేదన కానివ్వండి, ఎన్ని కష్టాలు ఇచ్చినప్పటికీ కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఆ శ్రమ వెనుక ఉన్న సంతోషాన్ని వారు గుర్తెరిగి ఉన్నారు. కనుకనే శ్రమ వెనుక ఉన్న అద్భుతాన్ని, ఆశ్చర్య కార్యాన్ని వాడు తెలుసుకుంటారు. కనుకనే తప్పక దేవుడు వారి యొక్క ప్రార్థనను విని ఆయన తప్పక జవాబును దయచేసి ఉన్నాడు. ఇంకొక వాక్యం చూద్దామండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనం చదువుకుందామండి. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకం సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖం సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఆమేన్, హల్లెలూయా. ఈ వాక్యం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారే స్వయంగా ఆయనే పలుకుతూ ఉన్నారు. ఏమని తెలియపరుస్తూ ఉన్నారంటే, మీ దుఃఖము సంతోషమగును. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు దేవుని సన్నిధికి ఎలాంటి దుఃఖంతో నీవు వచ్చి ఉన్నావో, ఏ దుఃఖంతో నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నావో, ఆ దుఃఖాన్ని ఆయన సంతోషంగా మారుస్తారని ఈ రోజు నీతో వాగ్దానం చేస్తూ ఉన్నారు. నీ కన్నీటిని ఆయన చూస్తూ ఉన్నాడంట, నీ కన్నీటి ఆయన బుడ్డిలో ఉంచి ఉన్నాడంట. నువ్వు ఎంతగా దేవుని సన్నిధిలో దుఃఖిస్తూ ఉన్నావో ఆ దుఃఖాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు, సంతోషంగా ఈ రోజు మార్చబోతూ ఉన్నాడు అని దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మరియా, మార్తా, లాజరును మనం చూసినట్లయితే వారు కూడా వారి సహోదరుడి నిమిత్తం ఎంతగానో వారు కూడా ప్రార్థన చేసి ఉన్నారు. మరియా, మార్తా, లాజరు అంటే యేసుకు చాలా ఇష్టము, మంచి స్నేహితులని కూడా బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. మరి వారి జీవిత విధానంలో మరి లాజరు జబ్బుపడి ఉన్నప్పుడు మరి ప్రభువైన యేసుక్రీస్తు వారికి మరియా, మార్తా వర్తమానం పంపినప్పుడు మరి ఆయన రాలేకపోయినారు. మరి ఆయన ఆలస్యం చేయటం ద్వారానే మరి లాజరు చనిపోయి ఉన్నాడు. చనిపోయినప్పుడు ఆ వార్త తెలుసుకుని మరి యేసే శిష్యులు, యేసు ప్రభు వారు ఇద్దరు కూడా మరి మన సోదరుడైన లాజరు చనిపోయి ఉన్నాడు, ఆయన నిద్రించున్నాడు, మనం వెళ్ళి చూసి వద్దాం రండి అని శిష్యులు తీసుకుని యేసయ్య వెళ్ళినప్పుడు మార్త ఆయన బేతనియ గ్రామంలోకి వచ్చాడన్న వార్త వినగానే ఎదుర్కొంటకు ఆమె పరిగెత్తుకుని పోయి ఆయన పట్టుకుని ఆమె కన్నీరు కారుస్తూ ఏడుస్తూ ఉందంట. ఆమె కార్చిన కన్నీరు ఆయన చూసి ఉన్నాడు. మాత్రమే కాదు, మరియా ఎక్కడ అని అడిగినప్పుడు మరి మరియని కూడా పిలిచినప్పుడు మరియ కూడా ప్రభువారిని పట్టుకుని ఏడుస్తూ ఉంది. మరి వారిరువురు పట్టుకుని యేసయ్యని ఏడ్చినప్పుడు మరి యేసయ్య కూడా కన్నీళ్లు విడిచి ఉన్నారని బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉందండి. ఆ వాక్యం చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 11వ అధ్యాయము
32 నుంచి 35 వచనాలు చదువుకుందామండి. అంతటా మరియా యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండేనని ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలించు అతన్ని ఎక్కడ ఉంచితిరని అడగగా వారు, ప్రభువా, వచ్చి చూడమని వారితో చెప్పిరి. యేసు కన్నీళ్లు విడిచెను. ఇక్కడ మనం చదువుకుని ఉన్నాము, లాజరు ఏ రీతిగా చనిపోయి ఉన్నాడో తెలియపరుస్తూ ఉన్నారు. అప్పుడు మార్తా మరియలను అడిగినప్పుడు, అయ్యా, నువ్వు ముందుగా వచ్చినట్లయితే, నువ్వు ఇక్కడే ఉన్నట్లయితే నా సహోదరుడు చనిపోయేవాడు కాదయ్యా అని ఎంతగానో ఏడుస్తూ ఉన్నారంట. వారిద్దరు కూడా ఆయన పట్టుకుని ఏడ్చినప్పుడు ప్రభు వారు కూడా కన్నీళ్లు కార్చెను అని బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. చూడండి, దేవుని సన్నిధికి వచ్చిన నీవు కూడా దేవుని సన్నిధిలో నీ ప్రతి అవసరత నిమిత్తం నువ్వు దేవుని సన్నిధిలో ఏడ్చినప్పుడు, కన్నీరు కార్చినప్పుడు, తన భక్తులు వారి కొన్ని శ్రమను నుంచి వారు ఏడుస్తూ ఉన్నట్లయితే వారి యొక్క బాధను ప్రభు వారు కూడా అనుభవిస్తూ ఉంటారంట. ఇక్కడ మరియా మార్తా తన సహోదరుడి కోసం ఏడుస్తూ ఉంటే ప్రభు వారు కూడా ఏడుస్తూ ఉన్నారంట. ఆమేన్, హల్లెలూయా. అదే విధముగా దేవుని సన్నిధికి వచ్చిన నీవు కూడా నీ సమస్య నిమిత్తం నువ్వు ఏడుస్తూ ఉంటే, నువ్వు బాధపడుతూ ఉంటే ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన చూచటం మాత్రమే కాదు, దానికి సమస్య ఏదైనదో ఆ సమస్యను ఆయన తీసివేసి ప్రతిఫలాన్ని నీకు ఆయన దయచేయడానికే ఆయన నీతో చూస్తూ ఉన్నాడు, నీ వైపే చూస్తూ ఉన్నాడు, నీ ప్రార్థన ఆయన వింటూ ఉన్నాడు. అందుకని ఆయన అంటున్నాడు, మరి లాజరు ఎక్కడ ఉన్నాడు అని అడిగినప్పుడు, అయ్యా, ఆయన చనిపోయి ఉన్నాడు, మేము సమాధి చేసేసి ఉన్నాము, సమాధి చేసి 4 రోజులు కూడా అయిపోయిందని చెప్పినప్పుడు, మరి యేసయ్య, పదండి మనం ఎక్కడ పెట్టారో అక్కడికి వెళ్దామని అన్నప్పుడు, మరి అందరూ కలిసి వెళ్ళిన తర్వాత ఆ సమాధి పైన పెట్టిన రాయిని తొలగించమని చెప్తారు. అప్పుడు అంటుంది, అయ్యా, 4 రోజులు అవుతుంది సమాధి చేసేసి, మరి తీస్తే కంపు కొడుతుందేమోనయ్యా అని అడిగినప్పుడు ప్రభు వారికి చక్కటి మాటను తెలియపరుస్తున్నారు. అక్కడే 40 వచనం చదువుకుందామండి. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతు అని నీతో చెప్పలేదా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో కూర్చున్న నీకు కూడా అదే విశ్వాసం ఉండాలి, అదే నమ్మకాన్ని కలిగి ఉండాలి. దేవుడు నా పక్షంగా ఈ కార్యం చేస్తాడనే ఒక నమ్మకాన్ని నీవు కలిగి ఉండాలి. అందుకే అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమంటున్నాడు. దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళుకుంటా కాదు, దేవుడిపై నమ్మకం ఉండాలి, ప్రార్థనపై నమ్మకం ఉండాలి. మనం ముందుగా పొందుకున్నామనే ఒక విశ్వాసంతోనే ప్రార్థన చేయాలి. నేను 7 వారాలు దేవుని సన్నిధికి వెళ్తున్నా, నేను తీర్మానం చేసుకొని ఉన్నా, నేను ఒక అంశాన్ని అనుకున్నాను, నేను ఒక మాటను నేను అనుకుని ప్రార్థన చేసుకుంటున్నాను, ఈ యొక్క మాట, ఈ యొక్క కార్యము నా పట్ల 7 వారాలు జరిగేలోపు ఇది పూర్తయిపోవాలి అనే ఒక నమ్మకాన్ని నీవు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నమ్మకంతో ప్రార్థిస్తావో, ఎప్పుడైతే నమ్మకంతో నువ్వు దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉంటావో, ఆ నమ్మకాన్ని దేవుడు నువ్వు చేసేవాడు ఎంత మాత్రమో కాదు. ఆమేన్, హల్లెలూయా. అందుకే అంటున్నాడు ఇక్కడ మార్తా అనినప్పుడు, మార్తతో అంటున్నాడు, అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తూ ఉంటావని ఒక చక్కటి వాక్యాన్ని అక్కడ పలుకుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలోకి వచ్చిన మనము కూడా అదే నమ్మకం, విశ్వాసం దేవునిపై ఇచ్చినట్లయితే, నువ్వు ఆ రీతిగా ప్రార్థించినట్లయితే నీ ప్రతి అవసరతను ఆయన తీర్చేవాడై ఉన్నాడు. ఏదో వచ్చేసాంలే, ప్రార్థన చేసుకున్నాము, వెళ్ళిపోయాము, దైవజనుల దగ్గరికి వెళ్ళాను, ఆయనతో నా సమస్య చెప్పాను, ఆయన చేసేస్తాడు, నా కార్యం జరిగిపోద్ది అని అనుకోవటం కాదు. నీవు కూడా ప్రార్థన చేయాలి. మరి మనం చూసిన భక్తులందరూ, చెప్పుకున్న భక్తులందరూ కూడా వారు ఏదైనా దైవజనులకు చెప్పి ప్రార్థన చేస్తారని మెదలుకొని కూర్చున్నారండి? లేదు. వారి యొక్క అవసరత నిమిత్తం, వారి యొక్క బాధ నిమిత్తం వారే ప్రార్థన చేసుకున్నారు, కన్నీరు కార్చి ఉన్నారు, ఎంతగానో అంగలార్చారు, రోధించారు, విజ్ఞాపన చేశారు. ప్రతి ఒక్క ప్రార్థన కన్నీరు పట్టు ఆయన చూస్తూ ఉన్నాడు. చూసిన దానికి ప్రతిఫలం వారు పొందుకొని ఉన్నారు. ఈ రోజు కూడా దేవుడు అదే వాగ్దానం చేస్తూ ఉన్నారు, కన్నీరు విడిచి చూపించేవారు సంతోషగానంతో పంట కోస్తారని ఒక చక్కటి వాగ్దానం దేవుని సన్నిధిలో కూర్చున్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుకనే ఇక్కడ లాజరును కూడా అదే స్థితిలో ఆయన బాగు చేసి ఉన్నాడు.
ఇక్కడ అంతగా అంటున్నాడు, నమ్మకం మాత్రం ఉంచితే ఆయన అద్భుత కార్యం చేస్తాడు. ఆ మాట చెప్పిన తర్వాత లాజరు బయటకు రా అని పిలిచిన వెంటనే లాజరు ప్రేత వస్త్రాలు చుట్టుకుని లేచి బయటకు రావడం అనేది కూడా మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అంత శక్తి గలవాడై ఉన్నాడు. ఆయన మాటలో అంత శక్తి ఉంది, ఆయన మాటలో అంత జీవం ఉంది. కనుకనే ఆయన మాట ద్వారా ఎన్నో మేలులు, ఎన్నో స్వస్థత కార్యాలు, మరెన్నో అద్భుత కార్యాలు జరగటం కూడా మనం బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల చూస్తూ ఉంటాం. ఎందుకనంటే ఆయన మాటలో శక్తి ఉన్నది. కనుకనే లాజరు బయటకు రా అనగానే అక్కడ చనిపోయిన లాజరు బయటకు రావడం అనేది చాలా గొప్ప విషయమే, ఎంతో ఆశ్చర్యకరమైన విషయం అని మనందరం కూడా చెప్పుకోవచ్చు. నిజంగానే చూడండి, అయ్యగారు పద్ధతి చెప్తూ ఉంటారు, లాజరు బయటకు రా అని పేరు పెట్టి పిలవకపోయి ఉంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్క సమాధిలో ఉన్న బిడ్డలందరూ కూడా లేచి రావచ్చు కదండి. అదైతే నేను నమ్ముతాను, ఖచ్చితంగా నమ్ముతాను. ఎందుకంటే చనిపోయిన లాజరు ఏ రీతిగా అయితే తిరిగి లేచి బయటికి వచ్చి ఉన్నాడో, ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ఆ శవాలు కూడా లేచి బయటికి వస్తాయేమో. అందుకని ప్రభు వారు లాజరు బయటకు రా అని మాత్రమే అన్నారు, కానీ బయటకు రా అని మాత్రం అనలేదు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఆయన మాటలో అంత శక్తి ఉన్నది కనుకనే, ఆయన మాటలో అంత జీవం ఉన్నది కనుకనే చనిపోయిన లాజరు సహితము బ్రతికించగల గొప్ప దేవుడై ఉన్నాడు. ఈ రోజు దేవుని సన్నిధిలో కూర్చున్న మనము కూడా అదే ప్రార్థించాలి. వారు బ్రతికించగలిగి ఉన్నారు అని అంటే అక్కడ ఎవరు కన్నీరుని ఆయన చూస్తూ ఉన్నాడండి? మరియా మార్తల కన్నీరుని యేసయ్య చూసి ఉన్నాడు కనుకనే, వారి యొక్క కన్నీరు ఆయన చూస్తూ ఉన్నారు కనుకనే తప్పక లాజరు, తన సహోదరుడైన లాజరును వారు బ్రతికించుకోగలిగి ఉన్నారు. ఈ రోజు దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు కూడా అదే ప్రార్థించాలి, అదే కన్నీరు కార్చాలి. దేవుడు నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబంలో నీ బిడ్డలకు ఏదైనా అస్వస్థతగా ఉన్నట్లయితే, నీ కుటుంబంలో ఏదైనా సమస్య ఉన్నట్లయితే, నీ కుటుంబంలో ఏదైనా అలచడి ఉన్నట్లయితే దాన్ని నీవు పూర్తిగా తీసివేయాలంటే నీవు దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలి. ఆమేన్, హల్లెలూయా. కార్చిన కన్నీరుకు ప్రతిఫలం దేవుడు తప్పక పొందుకోగలుగుతావనే వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కనుకనే ఇక్కడ మార్తా మరియల వారి యొక్క కన్నీరు దేవుడు చూసి ఉన్నాడు. తన సహోదరుడైన లాజరును బ్రతికించి వారి కన్నీరుని నాట్యంగా మార్చి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. లూకా సువార్త 7వ అధ్యాయము 11 నుంచి 15 వచనాలు చదువుకున్నామండి. వెంటనే ఆయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహు జన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండిరి. ఆయన ఊరి గమని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలకు మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి చెరులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడను ముట్టగా మోయించున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి చుండి మాట్లాడసాగెను. చదవండి. ఇక్కడ బైబిల్ గ్రంథంలో చక్కటి మాటలు చదవబడి ఉన్నవి. ఏమనంటే, నాయు అనే ఒక గ్రామానికి ప్రభు వారు వెళ్ళినప్పుడు ఆ ఊరి పొలిమేర దగ్గర ఆయన వెళుతూ ఉండగా అది దాటిన తర్వాత అక్కడ చనిపోయిన ఒక కుమారుడు మోసుకుని పోగొడటం అక్కడ మనం ఇప్పుడు చదువుకొని ఉన్నాం. ప్రభు వారు చూస్తూ ఉన్నారంట. ఆ పాడను తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు ఆ వెనకాల తన తల్లి కూడా వెళుతూ ఉందంట. కానీ తల్లి ఏ రీతిగా వెళుతూ ఉందండి? ఏడుస్తూ వెళుతుందంట, కన్నీరు కార్చుకుంటూ వెళుతుందంట. ప్రభు వారు ఆమెను చూసి ఉన్నారంట. చూసి ఆగి ఆమెతో అంటున్నారంట, నీవు ఏడవవద్దని చెప్తూ ఉన్నారంట. ఆమేన్, హల్లెలూయా. ఆమెకు తన ఒక్కడే కుమారుడంట, లేక పుట్టిన కుమారుడై ఉంటాడు. తనకు ఒక్కడే కుమారుడు అని బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. ఆ ఒక్కగానొక్క కుమారుడిని ఆమె కోల్పోయి ఉన్నది. చనిపోయినాడు. సమాధి చేయడానికి పాడె మీద తీసుకుని వెళుతూ ఉన్నప్పుడు ప్రభు వారు ఆమెను చూచి ఉన్నారంట. చూసి ఆగి ఉన్నారంట. ఆగి నువ్వు ఏడవద్దు అమ్మా అని ఆమెతో చెప్పి మరి పాడెను ముట్టగా అక్కడ ఉన్న వారందరూ నిలిచి ఉండిరి అని బైబిల్ గ్రంథం రాయబడి ఉన్నది. ఎప్పుడైతే పాడెను ఆయన ముట్టి ఉన్నారో వెంటనే ఆ కుమారుడు లేచి ఉన్నాడంట. ఆమేన్, హల్లెలూయా. చిన్నవాడా లెమ్మని చెప్పగానే కుమారుడు, చనిపోయిన కుమారుడు లేచి ఉన్నాడని బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. ఎంత అద్భుత కార్యమో కదండి. తన కుమారుడిని కోల్పోయి ఆమె ఎంతగానో ఏడుస్తూ ఉన్న తల్లితో ఆయన మాట్లాడుతూ ఉన్నారు, నువ్వు ఏడవద్దమ్మా, నీ కుమారుడిని నీకు నేను
తిరిగి ఇచ్చేస్తాను దేవుడు ఒక చక్కని వాగ్దానం ఆమెకు చెప్పి చిన్నవాడా లేమ్మని ఆమె చెప్పగానే ఆ చిన్నవాడు లేచి కూర్చుని ఉన్నాడంట. ఆమె హల్లెలూయా హల్లెలూయా. తన ఒక్కగానొక కుమారుని కోల్పోయిన ఆమె ఎంతగానో బాధపడుతుంది, ఎంతగానో ఏడుస్తూ ఉంది. కానీ ఆ ఏడుస్తున్న బిడ్డతో దేవుడు మాట్లాడి ఉన్నాడు, తన కుమారుని తనకు అప్పగించి ఉన్నాడు. ఆమె హల్లెలూయా. ఈ రోజు దేవుడి సన్నిధిలో కూర్చున్న నీవు కూడా సమస్య ఏదైనప్పటికీ కూడా దేవుడి సన్నిధిలో కన్నీరు కార్చాలి. కాల్చిన కన్నీరు దేవుడు చూచేటట్లు నువ్వు ఉన్నట్లయితే దేవుడు తప్పక నీ ప్రతి అవసరతను ఆయన తీర్చువాడై ఉన్నాడు. ఇక్కడ తన ఒక్కగానొక కొడుకుని కోల్పోయానని ఆమె ఎంతగానో రోధిస్తుంది, ఎంతగానో ఏడ్చుకుంటూ రొమ్ము కొట్టుకుంటూ వెళుతుంటే ఆ కుమార్తెతో దేవుడు మాట్లాడి ఉన్నాడు. మాట్లాడటం మాత్రమే కాదు, నీ కన్నీరు నేను చూచి ఉన్నాను, దాన్ని నాట్యంగా మార్చబోతూ ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఆ కుమారుని తిరిగి అప్పగించగానే ఆ తల్లికి ఎంతగానో సంతోషం వస్తుంది కదండి, ఎంతగానో ఆనందపడిపోతూ ఉంది. అందుకని అంటున్నాడు, ఈ రోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం అదే, కన్నీరు కారుస్తూ విత్తువారు సంతోష కాలముతో పంటకు వస్తారంటున్నాడు. ఆ బిడ్డ కోల్పోయిన తల్లి ఎంతగానో కన్నీరు కార్చి ఏడ్చింది, సంతోషంగా కుమారుని తీసుకుని ఇంటికి వెళ్ళి ఉన్నది. ఆమేన్ హల్లెలూయా. ఆయన నమ్ముకున్న బిడ్డలు ఆయన విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఎంతగానో ఆయన ఎన్నో అద్భుత కార్యాలు వారి పట్ల చేయాలనే ఉద్దేశంతో ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కనుకనే అది మనము గుర్తిరిగి దేవుని సన్నిధిలో ప్రార్థించినట్లయితే ప్రతి ఒక్క ప్రార్థనకు ఆయన జవాబు దయచేయగలవాడై ఉన్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఇంకొక వాక్యం చూద్దామండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 13వ వచనం చదువుకుందామండి. వారి దుఃఖములకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించెను, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందం ఇచ్చేదను. చాలండి ఇక్కడ అదే తెలియపరుస్తున్నాడు. ఏమనంటే వారి దుఃఖములకు ప్రతిగా సంతోషం ఇస్తూ ఉంటాడంట, విచారణ కొట్టివేసి ఆనందము దయచేస్తూ ఉంటాడంట. ఆమేన్ హల్లెలూయా. ఆ తల్లికి అదే దయచేసినాడు. ఎంతో పుట్టుడు దుఃఖంతో ఉన్న తల్లి యొక్క దుఃఖాన్ని ఆయన సంతోషంగా మార్చి ఉన్నాడు. తనకున్న విచారణ ఆయన కొట్టివేసి ఆనందంతో కేకలు వేసుకుంటూ గంతులు వేసే స్థితిని ఆ కుమార్తెకు ఆ తల్లికు దయచేసి ఉన్నాడు. కనుకనే ఈ రోజు దేవుడి సన్నిధిలో కూర్చున్న నీతో కూడా దేవుడు అదే వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీ దుఃఖానికి ప్రతిగా ఆయన సంతోషం ఇస్తూ ఉన్నాడట. నువ్వేదైతే విచారణతో దేవుడి సన్నిధిలో కూర్చుని బాధపడుతూ ఉన్నావో ఆ విచారణకి నీకు ఆనందకాలం దేవుడు ఇస్తాడని ఈ రోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కనుకనే దేవుడి సన్నిధిలో కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా అదే ప్రార్థన చేయండి. అయా అనేకమైన బాధలతో శోధనతో నేను దేవుడి సన్నిధికి వచ్చాను, ఎంతో దుఃఖంతో నా హృదయం అంతా నిండిపోయిందయ్యా, నేను ఒక్కసారి చూడయ్యా, నా ప్రార్థన ఒక్కసారి వినయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ప్రార్థించినట్లయితే ఆయన ప్రతి ఒక్క ప్రార్థనకు జవాబును దయచేవాడై ఉన్నాడు. ఇంకొక వాక్యం చూద్దామండి. లూకా సువార్త 8వ అధ్యాయము 52వ వచనం చదువుకుందామండి. అందరూ ఆమె నిమిత్తమై ఏడ్చుచు రొమ్ము కొట్టుకొని చుండగా ఆయన వారితో ఏడవవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పెను. ఆమె చనిపోయినని వారు ఎరిగి ఆయనను అపహసించిరి. అయితే ఆయన ఆమె చేయి పట్టుకొని చిన్నదానా ఎమ్మని చెప్పగా ఆమె ప్రాణము తిరిగి వచ్చేను గనుక వెంటనే ఆమె లేచెను. చాలండి. ఇక్కడ మనము ఈ విషయం కూడా మనందరికీ తెలుసు. మరి ఈ సంఘటన ఏమైనదంటే సమాజపు అధికారి అయిన యాయిరు కుమార్తె, ఆమె 12 ఏళ్ల వయసు ఈడు కలదై ఆమె చనిపోవడానికి సిద్ధంగా ఉన్నదని తన తండ్రి యాయిరు యేసయ్య దగ్గరికి వచ్చి ఆయన ప్రతిమలాడుకొంచు ప్రభు వారిని తీసుకుని వెళ్ళడానికి వెంట పెట్టుకుని వెళుతూ ఉన్నాడట. వెళుతున్న సమయంలో అక్కడికి వెళుతూ ఉన్నప్పుడు ఒక చోట బహు జన సమూహం కూడి ఉన్న చోట ప్రభు వారు అక్కడ నిలబడి ఉండినప్పుడు అక్కడ కూడా ఒక స్వస్థత కార్యము జరిగి ఉన్నది. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ అక్కడ బాగుపడినట్లు మన బైబిల్ గ్రంథంలో చదువుకోవచ్చు, పైన ఉంటుంది, చదవండి. అంత మాత్రమే కాదు, ఎందుకని అంటే ఆ యాయిరు కుమార్తెని బతికించడానికి ప్రభు వారు తన తండ్రితో కలిసి వెళుతూ ఉండగా అనేక జన సమూహంలో పిలిచుని ఉండినప్పుడు అనేక మంది బిడ్డలు ఆయన మీద పడుతూ ఉన్నప్పుడు
వారిలో అస్వస్థత కలిగిన ఒక స్త్రీ, ఆమె జబ్బుతో ఉంది. ఆమె ఒక జబ్బు రోగము తగ్గి ఆమె స్వస్థపడిందని ప్రభు వారు కూడా తెలియజేయడం జరిగింది. ఆమె 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతూ ఉందంట. అనేక చోట్లకు తిరిగిందంట. ఎన్నో తిప్పలు పడింది. అనేక హాస్పిటల్ ఎక్కడ వైద్యం ఉందంటే అక్కడికి వెళ్ళి ఆమె చూపించుకున్నా సరే నయం కాలేదంట. కానీ ప్రభు వారు రావటం ఆమె తెలుసుకుంది. ఆ జన సమూహంలో చీవుగా వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టిందంట. ముట్టంగానే ఆమె స్వస్థపడి ఉన్నదని ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. మరి ఆయన అదే చెప్పి ఉన్నారంట, నాలో ఉండి ప్రభావం వెళ్ళింది, ఇక్కడ ఎవరో నన్ను ముట్టుకొని ఉన్నారని అన్నప్పుడు అప్పుడు పేతురు అంటున్నాడంట, అయ్యా చాలా మంది జనం ఉన్నారు, చాలా మంది జనం మీద పడుతూ ఉన్నారు కదా, మరి ఎవరో ఒకలే పడి ఉన్నారు, నాలో ప్రభావం వెళ్ళింది అని అంటూ ఉన్నారేంటి అని అన్నప్పుడు, నాలో ప్రభావం వెళ్ళింది కనుకనే, నాలో నుంచి ప్రభావం వెళ్ళింది, శక్తి వెళ్ళింది కనుకనే నేను చెప్తూ ఉన్నప్పుడు అప్పుడు ఆ స్త్రీ బయటికి వచ్చి ఈ విధంగా అంటున్నట్టయ్యా, నేనే బాగుపడి ఉన్నాను, నేనే స్వస్థపడి ఉన్నాను, ఈ వస్త్రపు చెంగు నేను ముట్టుకొని స్వస్థత నుండి ఉన్నాను అని చెప్పిందంట. మరి ఎందుకు ప్రభు వారు, మరి ఆమె స్వస్థపడిందని ఆయనకి తెలుసు, మరి ఆ స్త్రీకి తెలుసు, మరి ఇద్దరితో వదిలేయచ్చు కదా, మరి ఎందుకు ఆయన అలా చెప్పి ఉన్నారు అంటే అక్కడ జరిగిన స్వస్థత కార్యం అనేకమైన బిడ్డలకు తెలియాలి. ఆయన చేసిన అద్భుత కార్యం అనేకమైన బిడ్డలకు అక్కడ తెలియాలి. పడిన స్వస్థత ఆమె వెళ్ళిపోతుంది, ప్రభు వారు కూడా యాయి కుమార్తెను బతికించడానికి వెళ్ళిపోతారు. కానీ అక్కడ ఏం జరిగింది అనేది వారిద్దరికే తెలుసు, కానీ మిగతా జనాంగానికి తెలియదు. కనుకనే అక్కడ జరిగిన ప్రతి ఒక్క సంఘటన కూడా ప్రజలకు బయలు వెళ్ళాలి, వాళ్ళు చూడాలి అని, వాళ్ళు వినాలి అని కూడా ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. ఇక్కడ ఎవరో నన్ను ముట్టుకొని ఉన్నారు, స్వస్థపడి ఉన్నారు. అంత మాత్రమే కాదు, మరి ఆమె ఏ రోగంతో బాధపడుతూ ఉందండి? ఆమె రక్తస్రావ రోగంతో. మరి చాలా మంది స్త్రీలు మరి ఆ రీతిగా ఉన్నప్పుడు బయటికి రారు. అంత మాత్రమే కాదు, లోపల కూడా ఒకే గదిలో ఉంటూ ఉంటారు, వారిని ముట్టుకోరు, చాలా కట్టుబాట్లు ఉంటూ ఉంటాయి. మరి అలాంటి పరిస్థితిలో ఆమె ఉందని ఆ ఊరు గుర్తెరిగి ఉన్నది కనుకనే, మరి తనకు ఆ రోగం తగ్గిపోయింది, నయమైపోయింది అని తెలియాలి కనుకనే ప్రభు వారు ఆ రీతిగా చేసి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే తనకున్న సమస్య ఏంటో అది తీరిపోయింది, తనకున్న బాధ ఏంటో అది తొలగిపోయింది. తినని ఇప్పుడు అందరూ జనంలో కలుపుకోవచ్చు, తనతో మాట్లాడవచ్చు, తనను ముట్టుకోవచ్చు అని ఒక జవాబు అక్కడ తెలియపరచడానికే ఆయన రీతిగా మాట్లాడి ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే తనని అందరూ వెలివేస్తూ ఉంటారు, దూరం పెడుతూ ఉంటారు, ఎందుకంటే అలాంటి వారిని ముట్టుకోకుండా ఉంటారు కనుక. కానీ ఆ సమస్య ఆమెకు తొలగిపోయింది అని తెలియాలి అంటే ప్రభు వారి విషయం అక్కడ బయట పెట్టాలి. ఆమేన్, హల్లెలూయా. అందుకనే దేవుడు నాలో ప్రభావం బయటకు వెళ్ళింది, ఇక్కడ ఎవరో నన్ను ముట్టుకున్నారని చెప్పినప్పుడు ఆమె వచ్చాయా, నేను ముట్టుకొని ఉన్నాను, నేనే బాగుపడి ఉన్నానని ఆ కుమార్తె చెప్పి ఉన్నది. నీ విశ్వాసమును బట్టి నీవు స్వస్థపడి ఉన్నావు అని చెప్పి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి సమయంలో అక్కడ ఆ రీతిగా చాలా సమయం అక్కడ గడిపిన తర్వాత యాయి కుమార్తె చనిపోయిందంట. మరి అక్కడ ఆమెకు బాలేదని చెప్పినప్పుడు అనేక మంది బిడ్డలు, ఆ ఊరి ప్రాంతంలో ఉన్న కొంతమంది చెరులు వారి కుటుంబం దగ్గరికి వచ్చి నిలుచుండి వారి చుట్టూ ఉన్నప్పుడు ఆమె చనిపోయిందని తెలుసుకున్న బిడ్డలు వారిలో ఒకడు వచ్చి పరిగెత్తుకుని వచ్చి, ఆయన ఎందుకు నువ్వు ఇబ్బంది పెడుతూ ఉన్నావు, ఆయన విడిచిపెట్టేసే, ఎందుకనంటే నీ కుమార్తె చనిపోయింది, నీ కుమార్తె ఇక లేదు, ఆమె చనిపోయింది, ఇంకా బాధకుని నీవు ఇబ్బంది పెట్టద్దు అని చెప్పినప్పుడు అప్పుడు రాయించిన మాట ఇది, అందరూ ఆమె నిమిత్తం ఏడ్చుచు రొమ్ము కొట్టుచుండగా ఆయన వారితో ఏడవద్దు, ఆమె నిద్రించుచున్నదే గాని చనిపోలేదని చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. ఆయన వచ్చి ఈ రీతిగా అంటున్నాడంట, ఆ కుమార్తె చనిపోలేదు, నిద్రించుచున్నది, ఆమె నిమిత్తం మీరెవరును ఏడవద్దు అని చెప్పినప్పుడు చిన్నదానా లేవని చెప్పగానే ఆ చిన్నది లేచి కూర్చుని ఉన్నదంట. ఆమేన్, హల్లెలూయా. ఆయన గుండె కోత ఎంత ఉందంటే తన కుమార్తె చనిపోయిందేమని భయంతో పరుగున ప్రభువారి దగ్గరికి వెళ్ళి తీసుకుని వచ్చినప్పటికీ కూడా కుమార్తె చనిపోయిన ఆ కుమార్తెను బ్రతికించి దేవుడు యాయీరు కన్నీటిని తుడిచి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు కూడా నీ సమస్య ఏదైనప్పటికీ కూడా దేవుని సన్నిధిలో అడుగు, ప్రార్థించు, ప్రతిఫలం తప్పక పొందుకుంటామని దేవుడు ఈరోజు తెలియపరుస్తూ ఉన్నాడు. ఇంకొక వాక్యం చూద్దామండి. 2వ రాజుల 20వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు చదువుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ఆమోజు కుమారుడును యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు గనుక బ్రతుకోవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని
యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేనెట్లు జరిగిద్దునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. చాలండి. ఇక్కడ హిజ్కియా ఆయన మరణకరమైన రోగము ఆయనకి వస్తూ ఉంది, నువ్వు చనిపోతావని యెషయా ప్రవక్త అనినప్పుడు ఆయన ఈ రీతిగా ప్రార్థిస్తూ ఉన్నాడంట. ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు, నీకు మరణకరమైన రోగం ఉంది, నువ్వు చనిపోతావు కనుక నీ ఇల్లంతటి నువ్వు చక్కబెట్టేసుకో, నువ్వు ఏదైతే ఇంకా కళలు ఉన్నాయో అన్ని నువ్వు తీర్చేసుకో, నీకు ఏదైతే ఆశలు ఉన్నాయో అన్ని నెరవేర్చుకో అని యెషయా ప్రవక్త హిజ్కియాతో అనినప్పుడు హిజ్కియా కన్నీరు విడిచి దేవుడికి ప్రార్థిస్తూ ఉన్నాడంట. నేను నీ దృష్టికి ఏ రీతిగా ఉన్నానో ఒకసారి నేను జ్ఞాపకం చేసుకో, నేను ఏ రీతిగా ప్రార్థించి ఉన్నాను, నేను ఏ రీతిగా యథార్థంగా జీవిస్తూ ఉన్నానో, నీ మాటకు ఏ రీతిగా అనుగుణంగా నేను నడుచుకుంటూ ఉన్నానో ఒక్కసారి నా ప్రార్థనలు జ్ఞాపకం చేసుకో, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకొని హిజ్కియా కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసి ఉన్నాడంట. ఆ కన్నీళ్లు చేసిన ప్రార్థనకు, కన్నీళ్లు కాస్తూ దేవుడికి చేసిన విలపానికి ప్రతిఫలంగా ఏం పొందుకున్నాడో చూద్దామండి. 6వ వచనం చదువుకుందాం. ఇంకా 15 సంవత్సరములు ఆయుష్షు నీకిచ్చెదను, మరియు నా నిమిత్తమును, నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుదును. చాలండి. ఆయన హిజ్కియా చేసిన ప్రార్థనకు ప్రతిఫలంగా దేవుడు ఏం చేసి ఉన్నాడండి? 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించి ఉన్నాడంట. ఆమేన్, హల్లెలూయా. ఆయనకి యెషయా ప్రవక్త ఏమని సెలవిచ్చి ఉన్నాడంటే, యెహోవా దేవుడు నాకు తెలియపరుస్తున్నాడు, నీకు భయంకరమైన మరణ రోగం వస్తుంది, నువ్వు చనిపోతావు, నువ్వు ఇల్లంతా చక్క పెట్టేసుకుని నేను చేసుకో పని అని అన్నప్పుడు ఆయన ఈ రీతిగా ప్రార్థన చేసుకున్నాడు, నేను యథార్థంగా ఉన్నాడు, నేను నీకు అనుగుణంగా జీవించాను ప్రభా, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోయా, ఒకసారి నీ కృపతో నన్ను కరుణించాయని ప్రార్థించి ఉన్నాడు. కన్నీరు కార్చి దేవుని వైపు చూస్తూ గోడ తట్టు తన ముఖాన్ని తిప్పుకొని ఆయన ప్రార్థన చేసి ఉన్నాడంట. కన్నీరు కాస్తూ దేవుడిని అడిగి ఉన్నాడంట. ఆ కన్నీరు కాచిన దానికి ప్రతిఫలంగా దేవుడు ఏం చేసి ఉన్నాడంటండి? 15 సంవత్సరాల ఆయుష్ పెంచి ఉన్నాడంట. ఆమేన్, హల్లెలూయా. కాచిన కన్నీరు వ్యర్థం అవ్వలేదు, కాచిన కన్నీరు బట్టి వ్యర్థము కాలేదు. దేవుడు కాచిన అంగలార్పులు కానివ్వండి, ఏడ్చిన విజ్ఞాపనం కానివ్వండి, ఏది కూడా ఆయన వ్యర్థము కాకుండా 15 సంవత్సరాల ఆయుష్ పెంచుకునేటటువంటి గొప్ప అవకాశాన్ని దేవుడు కల్పించున్నాడు. కనుకనే ఈ రోజు దేవుని సన్నిధిలో కూర్చున్న నీవు కూడా నీ సమస్య ఏదైనాను ఒక్కటే మార్గము, దేవుని ఎదుట కన్నీరు కాచి ప్రార్థన చెయ్యి. నీ కన్నీరు దేవుడు చూచేటట్లు ప్రార్థన చెయ్యి, నీ కన్నీరు ఆయన గుడ్డలో ఉంచేటట్లు నువ్వు ప్రార్థన చెయ్యి. తప్పక నీ ప్రార్థనను ఆయన ఆలకించేవాడై ఉన్నాడు. నీకు ఆయుష్ పెరగాలంటే దేవుని సన్నిధికి రా ప్రార్థన చెయ్యి, నీ రోగం పోవాలంటే దేవుని సన్నిధికి రా ప్రార్థన చెయ్యి, నీ కుటుంబంలో ఏదైతే సమస్య ఉన్నట్లయితే దేవుని సన్నిధికి రా, ఆ సమస్య తొలగించుకోవాలంటే దేవుని సన్నిధికి రా. ఇంటి దగ్గర ఉండి అయా నాకు ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, నేను ఎంతగానో బాధపడుతున్నా, నీ సన్నిధికి వెళ్ళలేకపోతున్నాను, ఇంటికాడుండి నువ్వు బాధపడటం కాదు, ఇంటికాడుండి విచారణ చెందడం కాదు, ఇంటికాడ కన్నీరు కార్చడం కాదు, కానీ దేవుని మందిరంలో నువ్వు కనిపించాలి. దేవుని మందిరంలో నువ్వు అనుదినము ఆయన సన్నిధిలో గడిపినట్లయితే, ఆయన సన్నిధిలో నీ విజ్ఞాపన చేసినట్లయితే నీ ప్రార్థనకు ప్రతిఫలాన్ని దేవుడు తప్పక దయచేస్తూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు, కన్నీరు విడిచి విత్తువాడు సంతోష కాలముతో పంట కోస్తానంటున్నాడు. కనుకనే కన్నీరు ప్రార్థన వలన యాయేలు తన కుమార్తెను పరిహరించుకోగలిగినాడు. కన్నీటి ప్రార్థన ద్వారా ఒక విధవరాలు తన కుమారుని పొందుకోగలిగింది. కన్నీటి ప్రార్థన ద్వారా హిజ్కియా తన ఆయుష్ను పెంచుకోగలిగి ఉన్నాడు. సంవత్సర దినములు ఆయన పొడిగించుకోగలిగి ఉన్నాడు. ఈ రోజు దేవుని సన్నిధికి వచ్చిన నీవు కూడా నీ సమస్య ఏదైనప్పటికీ కూడా ఒకటే మార్గము, ఆయన సన్నిధిలో కనిపిస్తూ అనుదినము కన్నీరు కాచి ప్రార్థించినట్లయితే నీవు కూడా సంతోషంగా ఇంటికి తిరిగి వెళ్తామని దేవుడు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. చివరిగా ఒక కీర్తన చదువుకుని ముగించుకుందామండి. 30వ కీర్తన 11వ వచనం చదువుకుందాం. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. ఇన్ని గొప్ప కార్యాలు చేసిన దేవుడిని మనం ఏం చేయాలంటే మౌనంగా ఉండక దేవుని సన్నిధికి వచ్చి ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ దేవుని సన్నిధిలో గడిపినట్లయితే ఈ యొక్క కన్నీరును అంగలార్పును ఆయన నాట్యముగా మార్చబడుతూ ఉన్నాడంట. ఈ రోజు దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అదే ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే దేవుడు చేసిన అద్భుతాల నిమిత్తం కానివ్వండి, చేయబోతున్న గొప్ప కార్యాల నిమిత్తం కానివ్వండి,
మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. అయ్యా నీ సన్నిధిలో నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అయ్యా నాకు ప్రతి అవసరత ఇది ఉందయ్యా, నా అవసరత నువ్వు తీర్చు ప్రభు అని దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థించినట్లయితే మరి భక్తులందరూ ఏ రీతిగా గొప్ప కార్యాలు దీవెనలు పొందుకొని ఉన్నారు. ఆ రీతిగానే మనము కూడా ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకుని మోకరించినట్లయితే దేవుని వైపే చూస్తూ, ఆయన వైపే చూస్తూ ప్రార్థన చేసుకో. అయ్యా యోగు భక్తుడు ఎంతో యథార్థంగా జీవించి ఉన్నాడు. అయినప్పటికీ ఆయనకు వచ్చిన శోధ నిమిత్తం ఆయన ప్రార్థించగా రెండంతల దీవెన, రెండంతల ఆశీర్వాదం పొందుకున్నాడు. అయ్యా నీ సన్నిధిలో నేను కూడా యథార్థంగా జీవిస్తూ ఉన్నాను. అయ్యా నీకు వ్యతిరేకంగా నేను ఏది చేయట్లేదు ప్రభువా. అయ్యా నీ యథార్థంగా జీవిస్తూ ఉన్నా, నాకు నాలో ఉన్న చెడుతనాన్ని విడిచిపెట్టేస్తూ ఉన్నానయ్యా. ఒక్కసారి నా ప్రార్థన ఆలకించు అయ్యా, నా కన్నీరుని ఒక్కసారి చూడయ్యా. అయ్యా ఒక్కసారి నా ప్రార్థన ఆలకించు ప్రభు అని మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి ప్రార్థన చేస్తాం. అడుగు దేవుడిని అడుగు. అయ్యా ఆయన కుమార్తెను బ్రతికించిన గొప్ప దేవుడు ప్రభు. అయ్యా విధవరాలు తన కుమారుని ఆయన ఇచ్చి ఉన్నావు, తన కన్నీరుని నాట్యంగా మార్చి ఉన్నావు, సంతోషంగా మార్చి ఉన్నావు కనుకనే అయ్యా నేను కూడా అడుగుతూ ఉన్నాను. అయ్యా విన్న వాక్యాల ద్వారంగా నేను కూడా ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నా, నేను నీకు ప్రార్థిస్తూ ఉన్నానని మౌనంగా ఉండకుండా అందరూ కూడా ప్రార్థన చేద్దాం. అయ్యా శుక్రవారం రోజు ప్రభా, అయ్యా నాయన మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా కన్నీరు విడిచి చూపించేవారు సంతోషగానంతో పంట కోస్తారని వాక్యం సెలవిచ్చినావు కనుక ప్రభా. అయ్యా శుక్రవారం రోజు తండ్రి అయ్యా ఎంతమంది బిడ్డలు నీ సన్నిధిలో కనబడి ప్రభా, అయ్యా వారికి ఉన్న సమస్య నిమిత్తం కన్నీరు కాస్తూ ఉన్నారు. అయ్యా వారికి ఉన్న అవసరం నిమిత్తం నీ ముందు ఏడుస్తున్నారు ప్రభా. వారిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, వారిని ఒక్కసారి మీరు చూడవలనిచ్చినారు ప్రభా. అయ్యా వారి యొక్క ప్రతి అవసరతను మీరు తీర్చండి. అయ్యా కన్నీరు కార్చిన ప్రభా, అయ్యా కుమార్తెను బ్రతికించి ఉన్నావు తండ్రి. అయ్యా కన్నీరు కార్చి ప్రభా, అయ్యా నీ ముందు ఏడ్చిన ప్రభా. అయ్యా మార్త మరియ ప్రభా, అయ్యా వారి సహోదరుని లాజరును బ్రతికించి అయ్యా వారి కన్నీరు నాట్యంగా మార్చి ఉన్నావు కనుక ప్రభా. అయ్యా నీ బిడ్డలు నీ సన్నిధిలో అడుగుతూ ఉన్నారు. వారి సమస్య ఏదైనప్పటికీ కూడా ప్రభా అయ్యా నీ వైపే చూస్తూ అడుగుతున్నారు కనుక వారి యొక్క ప్రతి అవసరతను నువ్వు తీర్చి సహాయపడమని అయ్యా విన్న ప్రతి ఒక్క వాక్యాన్ని కూడా వారి మనసులో ముద్రించుకొని ఆయన దాని ప్రకారం జీవించినట్లు మీ సహాయం అనుగ్రహించమని రాబోచున్న క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.